హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. రాయపాటి అరుణ ఈవిడ గురించి ఎంత చెప్పినా కూడా చాలా చాలా చండాలంగానే ఉంది. ఎందుకంటే ఈవిడ ఏ ఎండకు ఆ గొడుగు పెట్టే పరమ నీచమైనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తిలా కనిపిస్తూ ఉంటారు ప్రతిసారి. సిగ్గున్నవాడు ఎవడో మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడి మీడియాలో చాలా 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 దారుణంగా మాట్లాడి ఈవిడ ఇప్పుడు నీతులు వల్లించడం కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే అమరావతి సంబంధించినటువంటి ఒక న్యూస్లో కృష్ణంరాజు అనే వ్యక్తి సాక్షి ఛానల్ నిర్వహించిన డిబేట్లో అభ్యంతరకరమైనటువంటి మాటల్ని ఖండిస్తూ చాలా మంది మాట్లాడుతున్నారు. మేము కూడా వారిని ఎటువంటి సందేహం లేకుండా అలా మాట్లాడి ఉండకూడదు, అలా మాట్లాడటం తప్పే, ఆడవారిని అవమానించినట్టుగానే భావిస్తూ ఉన్నాం, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ రాయపాటి అరుణ అనే ఆవిడ ప్రతివత పరవాణం వండితే తెల్లార్లు ఉడికింది అన్నట్టుగా ఈవిడ ఇప్పుడు వేదాలు వల్లిస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే సొంత పార్టీ వాళ్ళే ఈవిడకున్న నోటి దోలను తట్టుకోలేక పిచ్చ కొట్టుడు కుక్కని కొట్టినట్టు రోడ్డు మీద ఈడ్చుకెళ్ళి కొడితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వాళ్ళ సొంత పార్టీ వాళ్ళపైనే ఇచ్చి ఆ బెడ్ పైన అలాగే పడుకొని కొట్టిన వాళ్ళ పేర్లు లిస్టు చదువుకున్న వ్యక్తి ఈవిడ. నిజం చెప్పాలంటే ఇటువంటి వాళ్ళని ఎందుకు కొడతారంటే నోటి దోల బలుపు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొట్టారనేసి చాలా మంది అంటూ ఉన్నారు. వాస్తవానికి సొంత పార్టీ వాళ్ళే కొట్టారంటే అర్థం చేసుకోండి ఈవిడ ఎటువంటి వాగ్దాటి కలిగిన వ్యక్తి ఈ మాటలతో ఎలా వేరే వాళ్ళని టార్చర్ చేస్తుందో అన్న విషయాన్ని గమనించండి. అయితే ఈవిడ ఇప్పుడు వేదాలు వల్లిస్తుంది. ఏమని? అబ్బో ఆ వేదాలు మీరు వింటే స్పాట్ లో బుర్రపాడైపోయింది అనమాట. మనుషుల సంభోగం వల్ల ఈ జన్మెత్తిన వాళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి మాట మాట్లాడతారు నేనైతే అనుకోవట్లేదు సార్. మనుషుల సంభోగం వల్ల జన్మనెత్తిన వాళ్ళు ఎవరు ఇట్లాంటి మాట్లాడతారని అనుకోవట్లేదంట. మరి మనుషుల సంభోగం వల్ల జన్మనెత్తిన నువ్వు ఇట్లా మాట్లాడొచ్చా? మరి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి ఇష్టానుసారంగా వాగొచ్చా? నువ్వు మనుషుల సంభోగం వల్ల నువ్వు పుట్టలేదమ్మా, వేరే విధంగా ఏమైనా పుట్టావా, లేదంటే జంతువులతో ఏమైనా పుట్టావా? మరి నోటికి వచ్చినట్టు ఎలా నువ్వు వాగావు? మరి నువ్వే చెప్తున్నావు కదా మనుషుల సంభోగం వల్ల పుట్టిన వాళ్ళు ఎవరు ఇట్లా మాట్లాడరు, మరి నువ్వు ఎట్లా పుట్టావు మరి అని అడగాలనిపిస్తుంది. కేవలం ఒక్క వేశ్యల రాజధాని సింపుల్ గా అనగలేదు, దాని ఎఫెక్ట్ ఆంధ్ర రాష్ట్ర మహిళల మీద ఏ స్థాయిలో పడింది అంటే ఇప్పుడు వేశ్యల రాజధాని అని అన్నారంట. అంటే చంద్రబాబు నాయుడు గారు దేవతల రాజధాని అని ఆయన అన్నారు, దానికి కౌంటర్గా వేశ్యల రాజధాని అని వీళ్ళు అన్నారు. అదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిపైన ప్రభావం పడుతుంది. ఇట్లా ఉంటాయి ఇలా మాటలు. ఏ చెప్పుతో కొట్టాలి వీళ్ళని మనం? చెప్పండి మీరు, ఏ చెప్పుతో కొట్టాలి? ఎవడో ఒకడు వచ్చి రాజధానిలో వేశ్యలు ఉన్నారు అన్నంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ మొత్తం వేశ్యలు అయిపోతారా? అందుకే ఇట్లాంటి ఆడవాళ్ళని చెప్పు తీసుకొని పిచ్చ కుట్టుడు కొట్టాలి. ఎందుకంటే ఏదో పుట్టిదే అంట ఇట్లా మనుషుల సంభోగం వల్ల అంట. ఇప్పుడు ఈవిడకి సంభోగాలు, సెక్స్లు అవి ఇవి ఇవే మాట్లాడతారు ఈవిడ. ఎందుకని? మనసు నిండిన దాన్ని బట్టే మాటలు వస్తాయి. ఈవిడ ఇంత దారుణంగా మాట్లాడటానికి కారణం ఏంటంటే నాకు భలే ఆశ్చర్యం వస్తుంది. ఈవిడ ఎట్లా పుట్టిందా అని చాలా డౌట్ వస్తూ ఉంటుంది. మళ్ళీ రిలేషన్స్ గురించి కూడా ఇలాగే మాట్లాడుతూ ఉంటుంది ఈవిడ. ఎంత దారుణం అనమాట ఈవిడ. రేపొద్దున అమరావతి పరిసర ప్రాంతాల్లో ఆడపిల్లలకు సంబంధాలు రావాలన్నా సరే మీ ప్రాంతాల్లో వేశ్యలు ఎక్కువ అంట, మీరు ఈ వేశ్యలు ఉంటారంట, నువ్వు వేశ్య వృత్తి చేసావు ఇంకేం వృత్తి చేస్తావని అడిగే సిచ్యువేషన్ ఉంది సార్ ఇవాళ ఆడపిల్లలని. చూసారా, ఇది అన్ని రెచ్చగొట్టే మాటలు. ఇట్లాంటి దరిద్రపు మాటలు మాట్లాడాలంటే వాళ్ళ బతుకులు కూడా అంత దరిద్రంగా ఉంటేనే ఇట్లాంటి దరిద్రపు మాటలు మాట్లాడతారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వేమన్నా, నీ భార్య పిల్లలు ఎక్కడ పుట్టారో తెలియదు, నువ్వెవరికి ఎంతమంది ఉన్నారో తెలియదు, ఇవన్నీ ఎవరు పుట్టినోళ్ళు ఇలా మాట్లాడేది? మరి నీకు అంత సిగ్గు సెర ఉంటే నువ్వు అంత దారుణంగా ఎలా మాట్లాడగలిగావు అని అడగాలనిపిస్తుంది. మీరేమంటారు? ఈవిడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి ఏం మాట్లాడిందో ఒకసారి వినండి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి హామీ ఇస్తున్నాం క్లియర్ గా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారు అనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానియం. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న మేము అసెంబ్లీలో రానియం. జగన్మోహన్ రెడ్డి గారికి భార్యలు ఎంతమంది ఉన్నారు, భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి,
చూసారు గదా! ఇంత దారుణంగా మాట్లాడింది ఈవిడ. ఇటువంటి వ్యక్తి అంట ఇద్దరు సంభోగం చేసుకుంటే పుట్టిన వాళ్ళెవరు ఇట్లాంటి మాటలు మాట్లాడరంట. 10 మంది కలిసి సంభోగం చేస్తే మరి ఇట్లాంటి మాటలు వస్తాయేమో మేడం. మీరు కూడా చాలా దారుణంగా మాట్లాడారు కదా! మరి ఏం చేద్దాం? మిమ్మల్ని ఏమనాలి? ఆ! చంద్రబాబు నాయుడు గారి గురించి గతంలో మీరేం మాట్లాడారో మీకు తెలియలేదా? వెన్నుపోటు పొడిచారు అది ఇది అని మాట్లాడారు. అది కూడా వింటారా ఒకసారి? ఒకసారి మేడం గారు ఏమన్నారో ఒకసారి వినండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబం గురించి ఎంత దారుణంగా మాట్లాడిందో కూడా ఒకసారి వినండి. మామకు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కోవడం. 2, బామ్మద్దుల్ని చేతగాని వెర్రి వెంగళప్పలం చేసి పార్టీ లాక్కోవడం. 3, ఎమ్మెల్యేని కొని హోటల్లో పెట్టి మా అమ్మ మీద చెప్పులేంచి పార్టీ లాక్కోవడం. ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారు అంటున్నాను తెలుసా ఈ విషయం మీకు? 2014లో ఇవాళ మీరు ఆస్తులు పెంచుకున్న, ఆధిక్యం పెంచుకున్న, అన్ని విధాలుగా ఇవాళ స్టాండర్డ్ గా సొసైటీలో ఇంతగా మీరు నిలబడగలిగారు అంటే 2014లో మీకు అధికారం రావడం. 2014లో మీకు అధికారం వచ్చింది అంటే అది పవన్ కళ్యాణ్ గారు పెట్టిన భిక్ష. ఆయన పెట్టిన భిక్ష మీద మీరు వాళ్ళు మీ కోటలు నిలుపుకున్నారు. పచ్చపార్టీ తమ్ముళ్ళు మాట్లాడుతున్న మాట మీడియా ఛానల్స్ ముందుకు వచ్చి మాట్లాడుతున్న ఒక్కంట రామాయణం మాట్లాడిందంట. అట్టుంది ఎవరు చెప్తూ ఉంటే. నిజం చెప్పాలంటే ఇటువంటి సిగ్గులేని వాళ్ళు డిబేట్‌ల్లోకి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడితే ఈవిడకి అసలు నోరు కుదరదు. మాట్లాడే విధానంలో అన్ని బూతులే ఉంటాయి. ఎప్పుడు సెక్స్ అది ఇదే ఉంటాయి. ఆ! వీళ్ళ నాయకులు వీళ్ళంతా 1, 2, 3కి అలవాటు పడిపోయి ఆ పనికిమాలిన జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఆ! ఒకరుండగానే ఇంకొకరిని అలా చేసి ఇటువంటి గాలి మాటలు మాట్లాడటం బాగా అలవాటైపోయింది వీళ్ళందరికీ. సో, ఒక విధంగా చెప్పాలంటే ఈ రాయపాటి అరుణ అనే ఆవిడ ఇప్పుడు సంభోగాల గురించి, సెక్స్ గురించి తప్పించి రాజకీయాల గురించి ఎప్పుడు మాట్లాడదు. ఆవిడకి అంత నాలెడ్జ్ కూడా లేదు. ఇటువంటి దరిద్రాన్ని మనం భరిస్తూ ఇటువంటి దరిద్రమైన మాటలను వింటూ ఉన్నందుకు నాకైతే చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఇటువంటి మహిళల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఏం సాధించాలనుకుంటున్నాడో పవన్ కళ్యాణ్ నాకు ఇంకా అర్థం కావట్లేదు. సొంత పార్టీ వాళ్ళతో కొట్టింది అంతా కలిసి చేసింది కూడా ఇటువంటి దరిద్రమైనటువంటి మాటలు మాట్లాడటం వల్ల అమరావతిలో వాళ్ళకంటే పెళ్లిళ్ళు కావాలంటాయి ఈ మాటల వల్ల. మీరు చేసిన దానికన్నా చాలా తక్కువ చేశారులేండి. ఎంత నోటిదూలతో చండాలంగా భావదారిద్ర్యంతో బతకట్ల ఎవడో. మనసు నిండిన దాన్ని బట్టి నోరొస్తది. మన బతుకుని బట్టే మనం మాట్లాడే మాటలుంటాయి. అలా ఉంది మరి మీ బ్రతుకు ఎలా ఉందో ఒకసారి మీరే పరిశీలించుకోండి. ప్రజలు హ్యాపీగా ఉంటారు అంటే అమరావతిలో వేశ్యలు ఉండి ఉంటారు. వేశ్యలు లేని ప్రదేశం ఎక్కడుంది? అంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అందరూ వేశ్యలు ఉన్నట్టుగా నువ్వు ఒక ప్రోపగండా చేయాలని చూసావు కదా! అక్కడ నీ నీచమైన బ్రతుకేంటో అర్థమవుతుంది మిస్టర్ అరుణ. ఇంత దిగజారిపోయి ఒక ఆడది బతుకుతూ ఉంది అంటే నాకు భలే ఆశ్చర్యమేస్తది. సొంత పార్టీ వాళ్ళు ఎందుకు తన్నారంటే ఇందుకే తంతారు ఇట్లాంటి మాటలు మాట్లాడినందుకు. బాగుంది కదా! చూద్దాం ఏమవుతుందో. నిన్ను మాత్రం ఇటువంటి పిచ్చి మాట్లాడితే ఉపేక్షిస్తాం అనుకోవటం నీ తప్పు. గ్యారెంటీగా ఒక రోజు నీ మొహం మీద అడిగే రోజు వస్తే ఆ రోజు సిగ్గుతో తల వంచుకుంటావా? అయినా సిగ్గున్న వాళ్ళకి కానీ అది మాటలు నీలాంటి వాళ్ళకి ఏం చెప్పేది. ప్రజలారా గమనించండి, ఇటువంటి వాళ్ళు రెచ్చగొడుతూ ఉంటారు. రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ప్రతి ఒక్క సిచ్యువేషన్ ని ఇలా మార్చుకొని ప్రజలపైన రుద్దాలని చూస్తుంటారు. మీరు ప్రతి దానికి ఎమోషనల్ అవ్వకండి. రాబోయే రోజుల్లో వాట్ ఈస్ వాట్ అనేది క్లారిటీగా మీ ముందుకు వచ్చే అవకాశాలు పూర్తి స్థాయిలో కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ అమరావతి వాసులని అన్నారని కనుక మీరు ఫీల్ అయితే మీరు ఫైట్ చేయడం కరెక్టే, చేయండి. కానీ అది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఆపాదిస్తే చెప్పు తీసుకొని కొట్టండి ఇట్లాంటి చుప్పనాతి చండాల మొహాలని. ఏమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.